Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 27, verse 28. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ఆదికాండము 27వ అధ్యాయం 28వ వచనంలోనిది. A part of it. దాంట్లో చిన్న భాగం. God give thee of the fatness of the earth. భూసారమును నీకు అనుగ్రహించును గాక. In Genesis 27, ఆదికాండము 27లో we see that Isaac believed his time had come to die. ఇక్కడ ఇస్సాకు ఇంకా తను చనిపోవలసిన సమయం వచ్చింది అని తెలుసుకున్నాడు. And his old age was evident in his weakened eyesight. తన వృద్ధాప్యం అంతా కూడా తనకి సన్నగిల్లుతున్న కంటి చూపు ద్వారా తెలుస్తుంది. However, after the happenings of Genesis 27, ఆదికాండంలో 27వ సంఘటనలు జరిగిన తర్వాత though he thought that he will die, ఆయన చనిపోతాను అని ఆయన అనుకున్నప్పటికీ he lived more than 40 years. దాని తర్వాత 40 సంవత్సరాలు ఆయన జీవించినాడు. And since he thought that he will soon die, ఆయన త్వరగా చనిపోతానని అనుకుంటూ ఉండినాడు కాబట్టి in the willfulness of his old age, he was determined to pass on the blessings to his two sons. తన వృద్ధాప్యంలో తన ఇద్దరు కుమారులకు కూడా తన దేశత్వాన్ని లేకపోతే ఆశీర్వాదాల్ని ఇచ్చేయాలని అనుకున్నాడు. Despite what the Lord had said, దేవుడు ఏమి చెప్పినారో దానికి ఆయన whatever it may be, అది ఏమైనప్పటికీ God said, I love Jacob and I am not for Esau. నేను యాకోబుని ప్రేమిస్తున్నాను, ఏసావుని కాదు అని చెప్పినప్పటికీ Before they were born, God said. వాళ్ళు పుట్టక ముందే దేవుడు చెప్పినాడు. Despite what the Lord had said, Isaac wanted to pass on the blessing to Esau. దేవుడు ఏమైతే చెప్పినాడో ఆ చెప్పినది తెలిసి కూడా ఇస్సాకు ఆశీర్వాదాలు ఏసావుకి ఇవ్వాలనుకుంటున్నాడు. But Rebekah favored Jacob. కానీ ఇక్కడ రెబెకా యాకోబుని ఇష్టపడింది. Sadly, in this house, though it was a godly family, no one trusted anyone else. చాలా విచారకరమైన సంగతి ఏంటి అంటే ఇది దైవికమైన కుటుంబమే అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని నమ్ముకోలేని స్థితిలో ఉన్నారు. It should not be so in our houses. మన ఇళ్లలో ఇలాగ ఉండకూడదు. Here I want to throw some light on what blessing is. చూడండి, ఆశీర్వాదం అంటే ఏంటి అని కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. Blessing is a human expression of the divine human relationship. చూడండి, ఆశీర్వాదం అనేది దైవికమైన ఈ సంబంధం ఏదైతే ఉంటుందో ఆ సంబంధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనము వ్యక్తపరిచే ఆ విషయమే ఆశీర్వాదం. Specifically, it is the human understanding of utter dependence on God. మనము సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడుతున్నాము అని ఒక మానవులముగా వ్యక్తపరిచే విషయమే అదే We ఆశీర్వాదం. should never forget that it is God who blesses. దేవుడే ఆశీర్వదిస్తాడు అన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. Blessing may be pronounced by human being, maybe father or mother like that. చిన్న ఆశీర్వాదం అనేది తండ్రో తల్లో అలాగా మనుషుల చేతే అది ఇవ్వబడుతుంది. But actually, God is the one who blesses us. దాన్ని అసలుగా చూసుకుంటే దేవుడే మనలను దీవిస్తాడు. Humans invoke God's blessings on another. అంటే మానవులు ఏం చేస్తారు, ఈ దేవుని ఆశీర్వాదాలను ఇతరులకు సంక్రమించేటట్టుగా ప్రకటిస్తారు. Or they bless another in the name of God. లేకపోతే దేవుని నామం పేరిటే వారు ఆశీర్వాదం పలుకుతారు. The contents of blessings are what human beings pray or wish for one another, such as fertility of land, animals, human beings. ఈ ఆశీర్వాదంలో చెప్పుకునే సంగతులు ఏంటి అంటే ఒక మనుషుడు ఇంకో మనిషితోటి చెప్పాలి అంటే ఆ పశు సంపద ఏంటి, శస్య సంపద ఏంటి, వాళ్ళు ఇట్లాంటి సంగతులు, And land or long life. భూమి గాని లేకపోతే ఆయుష్ గాని, They are general and God's unconditional gifts. ఇవన్నీ కూడా సాధారణమైనవి. ఇవి దేవుడు ఏమీ షరతులు లేకుండా ఇచ్చే ఆశీర్వాదాలు. While blessing, human beings wish that another receives this. ఆశీర్వాదం చెప్పేటప్పుడు ప్రతి మానవుడు కూడా ఎదుటి వ్యక్తి అవి పొందుకోవాలని ఆశీర్వదిస్తున్నాడు. They recognize the divine origin of these gifts. ఈ వరములు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క దైవికమైన మూలం ఎక్కడ అన్నది God is only the origin for those gifts. They know it. ఎందుకంటే దాని మూలము దేవుడే ఈ ఆశీర్వాదాలకు మూలమని వారు ఎరుగుతారు. Thus they pray that God may grant them
to the prospective recipients of blessing. అందుకనే ఎవరినైతే వారు ఆశీర్వదిస్తూ ఈ ఆశీర్వాదాలు ఎవరైతే పొందుకోవాలో వారితో ఏమని చెప్తారు? దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక అంటారు. So that is truth. అదే కదా సత్యము. The blesser, that is, God is more important than blessing. ఈ ఆశీర్వదించే ఆయన, ఆ దేవుడే ఈ ఆశీర్వాదము కంటే చాలా ప్రాముఖ్యమైన But it is very sad to see and say that in many Christian public meetings and even in some churches, the leaders pose and behave as if they are the blessers. చాలా విచారకరమైన సంగతి ఏంటి అంటే, చాలా క్రైస్తవ కూడికల్లో కానీ క్రైస్తవ గృహాల్లో పెద్ద పెద్ద బోధకులు కూడా వాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళే ఆశీర్వాదం ఇచ్చేది అన్నట్టుగా చేస్తారు. It is blasphemy. అది దైవ దూషణ. They think that it is because of them the Lord is blessing others. వాళ్ళు అనుకుంటారు వారిని బట్టి దేవుడు ఇతరుల్ని ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటారు. Instead of pointing the needy people to the blesser, that is God, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి ఈ ఆశీర్వాదం ఇచ్చే దేవుణ్ణి చూపించే బదులు they draw crowds after themselves. వారందరూ కూడా ప్రజలను తమ వైపు They ఆకర్షిస్తుంటారు. make themselves important but not God. దేవుడు కాదు, మేమే చాలా ప్రాముఖ్యమైన వారము అన్నట్టుగా It చూపించుకుంటుంటారు. is a very sad development of the modern age. ఈ ఆధునికమైన ఈ యుగంలో ఇది చాలా విచారకరమైన విషయం. Whatever may be the ministry in which we are involved in, మనము ఎటువంటి పరిచర్యలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా all our service must point people to the Lord and Savior Jesus Christ. మనం చేసే ప్రతి సేవ పరిచర్య ప్రజలను యేసుక్రీస్తు ప్రభు వైపుకే చూపించాలి. As we have already seen, మనం ఇప్పటికే చూసినట్టుగా though the family of Isaac was a godly family, ఈ ఇస్సాకు యొక్క కుటుంబం అదేదో దైవికమైన కుటుంబమే it was అయినప్పటికీ a divided family. కానీ అది విభాగించబడిన కుటుంబం. Isaac, with the cooperation of Esau, conspired to thwart the purpose of God to fulfill his covenant with Abraham and through Jacob. అబ్రహాము తోటి యాకోబు తోటి దేవుడు ఎటువంటి నిబంధన అయితే చేసినాడో ఆ నిబంధన అంతా కూడా పటాపంచలు చేయడానికి యాకోబు ఈశావు తోటి Isaac with Esau. ఇస్సాకు ఏసావు తోటి కుట్ర పనినాడు. And on the other hand, ఇంకో చోటు చూస్తే Rebekah aided her son and sought to outwit and outmaneuver Isaac and Esau. రెబెకా ఏమో యాకోబు తోటి కలుసుకొని అసలు ఏసావుని అసలు పూర్తిగా తొలగించాలి, లేకపోతే వారికంటే అధికమైనవి పొందుకోవాలి అన్నట్టుగా వారు కుట్ర పన్నారు. In this web of scheming and deceit, it is very difficult to discern who surpasses the other. ఈ కుట్రపూరితమైన మోసాలు వేసుకునే ఈ విషయంలో అసలు ఒకరిని మించి ఒకరు అసలు చాలా పెద్ద పెద్దగా చేసినారు. The family unit was split into two factions. ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా రెండు గుంపులుగా విభాగించబడినాయి. It was indeed a tragic story, ఇది బహు విచారకరమైన కథ. and yet one that rings true to life and reveals much of what we are like today. Yes, it shows our present picture only. అయినప్పటికీ కూడా ప్రస్తుత దినాల్లో మన కుటుంబాలలో కూడా ఎలాగున్నాయో అటువంటి సన్నివేశాన్ని ఇది చూపిస్తుంది. This type of partiality is shown by many parents today, even in Christian families. క్రైస్తవ కుటుంబాలలో కూడా అనేకమైన తల్లిదండ్రులు ఇటువంటి పక్షపాతాన్ని చూపిస్తూ ఉన్నారు. Some love the son, not the daughter, and vice versa. కొంతమంది కుమారుణ్ణి కుమార్తె కంటే ఎక్కువ ప్రేమిస్తారు, కొన్ని చోట్ల కుమార్తెను కుమారుని కంటే ఎక్కువ ప్రేమిస్తారు. Beware, without your knowledge you are sowing seeds of strife among them. జాగ్రత్త జాగ్రత్త అండి, మీరు అనాలోచితంగానే ఈ పిల్లల హృదయాలలో ఈ కలహము అనే బీజాన్ని నాటుతూ ఉన్నారు. Jacob also committed the same mistake by loving Joseph more than all the other sons. యాకోబు కూడా అదే పొరపాటు చేసినాడు. ఆయన యోసేపుని మిగతా కుమారులకు అందరికంటే యోసేపుని ఎక్కువ ప్రేమించినాడు. As parents, we must be careful in bringing up our children without showing any partiality. తల్లిదండ్రులుగా మనము మన పిల్లలని పెంచే విషయంలో ఎటువంటి పక్షపాతం చూపించకుండా పెంచడానికి జాగ్రత్త పడాలి. In the family of Isaac, ఇస్సాకు యొక్క కుటుంబంలో to fulfill their own plans, this godly family was submerged in lies. వారి సొంత ప్రణాళికలన్నీ కూడా అవి నెరవేర్చుకునేటట్టుగా చేసుకోవడానికి ఈ దైవికమైన కుటుంబము అబద్ధాలలో మునిగిపోయింది. Shall I tell the lies in detail? ఈ అబద్ధాలన్నీ కూడా మీకు వివరంగా చెప్పమంటారా? Number 1, మొదటిది, Jacob lied about his name. He said that I am Esau. యాకోబు తన పేరు గురించి కూడా అబద్ధం చెప్పినాడు. ఆయన ఏమన్నాడు? నేనే ఏసావుని అన్నాడు. 27, 18 and 19 verses.
27వ అధ్యాయం 18-19 వచనాలు. Secondly, రెండవది Jacob lied about his food also, verse 20. 20వ వచనంలో యాకోబు తన ఆహారము గురించి కూడా అబద్ధం చెప్పినాడు. Verse 20. 20వ వచనం. Thirdly, మూడవది he lied about the Lord. He said that the Lord brought the animal. దేవుని గురించి కూడా ఆయన అబద్ధం ఆడినాడు. ఆయన ఏం చెప్పినాడు? దేవుడే ఆ పశువుని తీసుకొని వచ్చినాడని చెప్పినాడు. Verse 20. 20వ వచనం. Then fourthly, నాలుగవది he lied about his identity. He is telling that I am your elder son, verses 21-27. 21వ వచనం నుంచి 27వ వచనం వరకు కనుక మీరు చూస్తే తన సొంత గుర్తింపు గురించి కూడా అబద్ధం చెప్పినాడు. ఆయన ఏమన్నా నేనే మీ జ్యేష్ఠ కుమారుడిని అంటున్నాడు. And fifthly, ఐదవది he lied about his love. తన ప్రేమను గురించి అబద్ధం చెప్పినాడు. Even the kiss he gave to Isaac was a deceitful kiss. ఇస్సాకు ముద్దు పెట్టినాడు కదా, అది కూడా మోసపూరితమైన ముద్దే. When he came to fool Isaac, how can that kiss be a loving or true kiss? ఇస్సాకునే మోసం చేయడానికి వచ్చినప్పుడు ఆ పెట్టిన ముద్దు అది నిజమైన ముద్దు ఎట్లాగా అవుతుందండి? So dear ones, అందుకనే ప్రియమైన let us వాళ్ళారా, be careful in these things in relation to our own families. మన సొంత కుటుంబాల పక్షంగా కూడా ఇటువంటి విషయాల గురించి బహుజాగ్రత్తగా ఉందాం. Coming to the verse for our meditation today, మన నేటి ధ్యానం కొరకు తీసుకున్న వచనం దగ్గరికి వస్తే it speaks of Isaac blessing Jacob, thinking that he was Esau. ఇక్కడ ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు, ఏసావు అనుకొని ఆశీర్వదిస్తున్నాడు. Isaac blessed Jacob as the spiritual head of the family. ఇస్సాకు యాకోబుని ఆత్మీయమైన తండ్రిగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. Isaac blessed saying, ఇస్సాకు ఏమని చెప్పి may ఆశీర్వదించినాడంటే, God give you the dew of heaven and the fatness of the earth. ఆకాశపు మంచును భూసారమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అన్నాడు. These words of blessings were filled with the pictures of Lord's rich bounty. దేవుడు ఎంత అనుగ్రహిస్తాడు, ఎంత సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. And they echoed some of the words of the covenant God made with Abraham. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఎటువంటి మాటలు చెప్పినాడో ఆ మాటలు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాయి. Oh, the dew and rain, they speak of heavenly blessings. మంచు గాని ఈ వర్షము గాని ఇవన్నీ కూడా పరలోకపు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాయి. Yeah, Isaac's blessings were threefold blessings. చూడండి, ఇస్సాకు ఆశీర్వాదాలు మూడంతల ఆశీర్వాదాలు. First set of blessing was on fertility of the land, verse 28. 28వ వచనంలో చూస్తే అది భూమి ఫలభరితంగా ఉండాలి అని ఆశీర్వదించడం. And secondly, రెండవది, and it was the blessing on dominion over all nations and siblings, verse 29. 29వ వచనంలో వాళ్ళు అక్కడున్న రాజ్యాలన్నిటి మీద కూడా లేకపోతే వారి కుటుంబీకుల మీద అందరి మీద ఆధిపత్యం గురించిన ఆశీర్వాదం. And thirdly, in the same verse, అదే వచనంలో మూడవది, and it is the blessing that is the potential victory over the enemies and friends. శత్రువుల మీద స్నేహితుల మీద వారు ఎటువంటి విజయం సాధిస్తారో దాని గురించిన ఆశీర్వాదం. So the verse for our meditation speaks of the fatness of the earth, which is an aftermath of the dew of heaven. After the dew of heaven comes, then the fatness of earth will be ఈ there. రోజు మనం ధ్యానించుకుంటే వచనంలో చెప్పబడిన ఆశీర్వాదం ఏంటంటే ఆకాశపు మంచును భూసారమును, అంటే ఈ ఆకాశపు మంచు పడినప్పుడు భూమిలో సారము పుట్టుకొస్తుంది, అది అక్కడ వర్ధిల్లుతుంది. As a result of these blessings, ఈ ఆశీర్వాదానికి ప్రతిఫలంగా we all know how the Israelites have enjoyed the fat of the land of Canaan, a land flowing with milk and honey. కానాను దేశం యొక్క సమృద్ధిని ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలాగ అనుభవించారో మనకి తెలుసు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని. So dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, today more than these blessings, ఈనాటి కాలంలో ఈ ఆశీర్వాదముల కంటే ఎక్కువ I am burdened to tell that every child in our family is given by God. నేను మీతో ఎంతో భారంగా చెప్తున్న సంగతి ఏంటి అంటే మన కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా దేవుడే ఇచ్చినాడు. God gave them with a special and specific purpose. దేవుడు వారిని మనకి ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఇచ్చినాడు. Suppose if you are having 3 children, ఒకవేళ మీకు 3 పిల్లలు ఉంటే, number 1 is given with a purpose, number 2 is given with a purpose, number 3 is also given with a purpose. మొదటి సంతానం అంటే మొదటి వారు ఒక ఉద్దేశంతో, రెండో వారు కూడా ఒక ఉద్దేశంతో,
మూడో వారు కూడా ఒక ఉద్దేశంతో ఇవ్వబడ్డారు. Every child is given with a purpose. ప్రతి బిడ్డ కూడా ఒక ఉద్దేశంతో ఇవ్వబడ్డారు. God will not do anything in the life of his children without a purpose. దేవుడు తన బిడ్డల యొక్క జీవితంలో ఎటువంటి ఉద్దేశం లేకుండా ఏమీ చేయడండి. Prayerfully recognize that purpose, that is your responsibility. ప్రార్థనా పూర్వకంగా ఆ ఉద్దేశం ఏంటో నీవు గుర్తించు, అది నీ బాధ్యత. Our children need to realize that they have great potential and value. మన పిల్లలు వారిలో ఎంతో సామర్థ్యం ఉందని, వాళ్ళు ఎంతో విలువైన వారని ఆ గుర్తింపు, ఆ గ్రహింపు ఉండాలి. Every child is a gift of God. ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం. We must love our children for who they are. They are the gifts of God. మన పిల్లలు వారు ఏమై ఉన్నారు అంటే వారు దేవుడు మనకిచ్చిన బహుమానము అని మనం వాళ్ళని ప్రేమించాలి. We have to love them exactly the way God loves them and God loves us. దేవుడు ఆ బిడ్డలను ఎలాగా ప్రేమిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎలాగా ప్రేమిస్తున్నాడో సరిగ్గా అదే రీతిగా మన బిడ్డలను ప్రేమించాలి. May God help us to maintain our homes as godly homes. మన ఇళ్ళనంతా కూడా దైవికమైన ఇల్లుగా పెట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం Let us చేయాలి. not give room for devilish principles to be operated in our homes. దుష్టుడి యొక్క సంగతులు, కుట్రలు ఏవి కూడా మన ఇళ్లలో అవి జరగకుండా ఉండలాగున దేవుడు మనని సంరక్షించి కాపాడును May గాక. God help you. ఓ మన దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, such a godly family, the family of the son of Abraham, that is Isaac, it was divided into factions. ఎంతో దైవికమైన కుటుంబము అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుటుంబము అది ఎన్నో విభేదాలతోటి విభజించబడింది. O Lord, father loving the elder son and mother loving the younger son. ఓ ప్రభా, తండ్రి ఏమో పెద్ద కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు, తల్లి ఏమో చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉండింది. Wife is scheming to deceive the husband. భార్య భర్తను మోసం చేయడానికి కుట్ర పన్నుతూ ఉండింది. And God said Jacob is blessed, but Isaac is acting against that. దేవుడేమో యాకోబే ఆశీర్వదించబడినవాడు అని చెబితే ఇస్సాకు దానికి విరోధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. And younger brother deceiving the elder brother. చిన్నవాడు పెద్దవాడిని మోసం చేస్తూ ఉన్నాడు. And elder brother trying to kill the younger brother. పెద్ద సహోదరుడు చిన్న సహోదరుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. Lord, this is not your plan for our families. ఓ ప్రభా, మా కుటుంబాలలో ఇదైతే మీ ప్రణాళిక కాదు. Oh Lord, help us to love all the children equally. ఓ ప్రభా, మా అందరి పిల్లలను సమానంగా ప్రేమించడానికి సహాయం They చేయండి. may be sons, they may be daughters. వారు కుమారులే కావచ్చు, కుమార్తెలే They కావచ్చు. may be healthy or they may be weak. వారు ఆరోగ్యంగా ఉండొచ్చు, లేకపోతే బలహీనంగా ఉండొచ్చు. Some are having all the members of the body, some may be physically challenged. కొంతమందికి దేహంలో అన్ని అవయవాలు ఉండొచ్చు, కొంతమందికి వికలాంగులుగా ఉండొచ్చు. Help us. Every child is a gift of God. Help us to love them equally. ఓ ప్రభా, మాకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చిన బహుమానమే కాబట్టి సమానంగా ప్రేమించడానికి మాకు సహాయం With a చేయండి. purpose you have given them. ఒక ఉద్దేశంతో మీరు వారిని ఇచ్చినారు. Oh Lord, help us to understand that purpose and bring them, those children, in that particular way. ఓ ప్రభా, ఆ యొక్క ఉద్దేశము మేము ఎరిగిన వారమై ఆ ఉద్దేశానుసారంగా మా పిల్లలను పెంచడానికి మీరు సహాయం చేయండి. Lead us and guide us. మీరే మమ్మల్ని సహాయం చేసి In నడిపించండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.